చప్పలు కొట్టి దేవుని నామను మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. చక్కగా పాట పాడి వినిపించిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. మరి బంటుమేల నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు నెవిల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేతల శ్రీను వచ్చాడండి. నేతల శ్రీను రాకపోతే నీలవేణి రామ, ఓ పల్లవి, చరణం. ఇటురండి సార్. మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే. మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే. క్రీస్తుతో వధువు వెళ్ళిపోట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోట. ఆనోకు వలె ఏలియా వలె, ఆనోకు వలె ఏలియా వలె,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించిన నిలవైన దేవుడు దీవించునుగాక. నేతల శ్రీను పల్లవి 2 చరణాలు మాత్రమే పాడాలి, గమనించాలి. తర్వాత అవతలపేటకి సంబంధించిన వారు ఎవరు ఉన్నారండి? సంఘ విశ్వాసులు అవతలపేటకి. దేవుని స్తోత్రం. బ్రదర్ ఆగు 2 నిమిషాలు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ పేటకు సంబంధించిన విశ్వాసులు? మీకు పాటిస్తానమ్మా, మీరు సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే నా ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమును నీచెను గడచిన కాలం నీ మేలులను నేడు తలపోయగా నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమును నీచెను మార్గము చూపించి కరుణతో నడిపించుము యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించుము యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కగా పాట పాడి వినిపించిన శ్రీను దేవుడు దీవించును గాక. ఈ గ్రామానికి చెందినటువంటి ఇందాకెవరో చేయెత్తారు రెండమ్మ. ఇక ఇంకెవరికి పాటలు ఇవ్వబడవు. దయచేసి మా మనవిని స్వీకరించాలి. మా మధ్యలో సువార్త గాయని కరిష్మా ఉంది. మరి ఇంకా ఎక్కువగా పాడుకోవటం పద్ధతి కాదు. దయచేసి మరి ఆ సోదరికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పల్లవి 2 చరణాలు మాత్రమే. హల్లెలూయా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దయచేసి ఎదర కొంచెం ఖాళీలు ఉన్నాయి బాబు, స్త్రీలకి చైర్స్ అయితే చూడండి, మీరు ఊసులాడుకోవద్దు. ఎవరు కనిపించట్లేదు నాకు. వెనకాల ఉన్నవారిని ఎదరికి సర్దండి, ఎదర చైర్స్ చాలా ఖాళీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ నాతో ఏకీపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో సువార్త గాయని కరిష్మా ఉంది. 2 ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకు, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. 2 పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్యా నీ సన్నిధిలో నిత్యం నిలవాలి నేనయ్యా. సంతోషమున్న వారందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్యా నీ సన్నిధిలో నిత్యం నిలవాలి నేనయ్యా, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్యా నీ సన్నిధిలో నిత్యం నిలవాలి నేనయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను.
ప్రైజ్లో యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. కొనియాడతరమా నీవు చేసిన త్యాగం, యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ మధురం. అందరు చేపలు కొడదామండి, దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
ప్రతి పాపిని వెదకి రక్షించు వాడవు నీవే, నిత్య జీవమునిచ్చి నడిపించు వాడవు నీవే. ప్రతి పాపిని వెదకి రక్షించు వాడవు నీవే, నిత్య జీవమునిచ్చి నడిపించు వాడవు నీవే. నిన్ను నమ్ము వారినెల్లరినీ దీవించు దేవా, నిన్ను నమ్ము వారినెల్లరినీ దీవించు దేవా. యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. కొనియాడతరమా నీవు చేసిన త్యాగం, కొనియాడతరమా నీవు చేసిన త్యాగం. యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ, వివరింపతరమా నీ ప్రేమ, వివరింపతరమా నీ ప్రేమ. మంచిది. చక్కగా పాట పాడి వినిపించినటువంటి సువార్త గాయని ప్రభు ఆ బిడ్డను దీవించి బహుగా వాడుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అనేక మంది ఇంకా పాటలు పాడతామని ఇస్తా ఉన్నారు. కొందరేమో వాక్యానికి సమయం ఇచ్చేయమని లెటర్లు వస్తున్నాయి నాకు. మరి సువార్త గాయనికి చేసిన తర్వాత ఇంకెవరికి పాటలు ఇవ్వబడవు. మరి వాక్యానికి సమయం ఇస్తున్నాం. ఇప్పటికే సేవకులు వచ్చి మన మధ్యలో చాలాసేపు అయింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే మనమందరం ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ సర్దుకోండి. చాలాసేపు అయింది. అందరూ నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి మన ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుని స్తుతిద్దాం పిల్లారా. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు, పూజింపదగిన దేవుడు ఆయన. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి పిల్లారా 4వ ముద్రలో చెప్తా ఉన్నాడు ఆయన. నూనె, ద్రాక్షారసము ఈ రెండు ఆరాధనకు ముడివేయబడి ఉన్నవి. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా నోరు తెరవాలి. మేము స్తుతించిన తర్వాత కాదు, మీరందరూ నోరులు తెరిచి దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. మనమందరం అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏర్లుపాడు ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న కెనడీ పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుచుకుందాం, దేవుని మహిమపరుద్దాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చక్కగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధి మన మధ్య దిగొచ్చి దేవుడి రాత్రి మనందరం దర్శించి మాట్లాడేలాగున అందరూ కూడా ఆ గొప్ప నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్వరమెత్తి ప్రభువా మా మధ్యలోకి రండి, మా స్తుతులపై మీరు ఆసీనులై ఉండండి. నువ్వు ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. నీ వంటి వారు ఎవరు ఈ భూమి మీద ఉన్నారు, ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నీ గొప్ప నామానికి మహిమ నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు
మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ చప్పట్లు కొడుతుంది దేవుడు మహిమ పలుకుతాం. అందరూ చక్కగా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధి మన ఇంటికి వచ్చి మన మధ్యలో దిగొచ్చి ఈ రాత్రి దేవుడు తన సేవకు నిలబెట్టుకుని తన అద్భుతమైన సందేశాన్ని మనతో పంచుకోవాలని అందరూ కూడా ఆశ ఎదురు చూద్దాం. అందరూ ఆరాధన చేద్దాం హృదయపూర్వకంగా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. పాడదాం. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. నిజంగా పరిశుద్ధులు దేవుని కోసం హింసించబడుతూ కూడా గొప్ప ఆరాధన చేశారు పిల్లలు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన. అందరూ పాడదాం. అందరికి వచ్చింది. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకి సాటెవ్వరు. నిన్న నేడు మారని
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆ ఆరాధన దేవుడు ఇప్పటికీ కోరుకుంటా ఉన్నాడు. పిల్లలు అందరు యథార్థ హృదయంతో దేవుని ఆరాధన చేద్దాం. అందరు ఏక మనసు ఏక హృదయంతో ప్రభువును మహిమపడతాం. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన అందరూ పాడదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను అర్థమందరూ. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. Amen. Glory. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, ఆమేన్. నీ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గోరీ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ
పాటలు పాడదాం. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గ్లోరీ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. yes my lord, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా, మా ప్రాణాలు తెప్పరెలుతాయి నాయన. ఒక పాపి రక్షించబడతాడు, ఒక చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు నాయన. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో విమోచన ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వండర్ఫుల్ జీసస్. హల్లెలూయా. బంటుమల్లి ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు నెవిలి గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడుతున్నటువంటి వాక్యం కొరకు తన దాసుని బలపరిచి వాడుకునేలాగా ప్రార్థన చేస్తారు. కీర్తనయుడ మా శాలెము రాజా, మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయం సంధి వేళ మరోసారి ప్రభువా మేమందరము నీ రీతిగా కూడుకొని ఇంతవరకు నీ నామాన్ని కొనియాడడానికి, గణపరచడానికి, కీర్తించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ చివరి కాల అంత్యకాల వర్తమాన కూడికల్లో ప్రభువా, ఇదిగో తండ్రి, లోకములో పాపములో శాపములో కొట్టుకుని పోతున్నటువంటి మమ్ములను ప్రభువా నీ వాక్యము చేత పిలిచి నాయన నీ అనాది సంకల్పము చేత ఈ స్థితిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ అంత్యకాలాల్లో నాయన అనేక మంది నాయన ఇంకా నశించిపోతుండగా నీ దాసులకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి, ప్రేరేపణను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యే ఈ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా నీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా నీ మాటలో జీవం ఉన్నది నాయన, నీ మాటలో శక్తి ఉన్నది ప్రభువా. నీ మాటే మా బ్రతుకులను మార్చినది ప్రభువా. అదే మాట నాయన ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాలపు వేళ నీ సేవకుడి ద్వారా ఇక్కడ కావలసినటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నశించిపోతున్నటువంటి ఆఖరి గొర్రె ప్రభువా నీ సంఘములో చేర్చబడే పర్యంతము నాయన యొక్క వర్తమానం అందిస్తూ ఉండగా నాయన నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని స్థలం ముందు జరిగించండి. ఓ నాయన నిద్రాత్మను దూరపరచండి, అలరాత్మను దూరపరచండి. యేసు మీ శక్తి కలిగినటువంటి నామములో నీ సేవకులు నిలబడుతుండగా, మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ప్రార్థించిన సేవకులను దేవుడు దీవించును గాక. దయచేసి పురుషులు కొంచెం ఎదరికి రండి, స్త్రీలు కూడా కొంచెం ఎదరికి రండి. కుర్చీల మీద పొడిచోళ్ళు ఎవరైనా ఉంటే దిగి కింద బరకం వేసాము, దయచేసి కూర్చోండి. చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళకి అదే యవనస్తులు చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి. యవనస్తులు చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి. మీరు కూడా కొంచెం ఎదరికి రండి అమ్మా, కొంచెం ఎదరికి రండి. మీరు కూడా పడుచు పిల్లలు వాళ్ళందరూ కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవారికి అవకాశం ఇవ్వండి, పెద్దోళ్ళకి అవకాశం ఇవ్వండి. మంచిది, చాలా సంతోషం. మరి ఈ కూటాలు ఏర్పాటు చేయడానికి దీని వెనుక చాలా ప్రార్థన ఉన్నది. చాలా ప్రయాసతో 2 నెలలుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ సువార్త సభలు పెట్టాలని దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా ఈ స్థలంలో ఈ కూటాలు ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి రాత్రి వాక్యం విన్నారు. దేవుని సేవకులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి విజయవాడ దగ్గర ఉన్న పునాదిపాడు ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు ఎస్ రవికుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. మనం చప్పట్లు కొట్టి ప్రేమతో ఆయనకు ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మంచిది ప్రియులారా, అలాగే నిలిచి ఉండగా మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీకందరికీ వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే మరి ఈ కూటాలు ఏర్పాటు చేసిన సంఘ కాపరి
ఫిలిప్ అబ్రాం గారికి, మరి వారి సంఘ సభ్యులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ, అలాగే నిలిచి ఉండగా గత రాత్రి మనం ప్రారంభించిన అంశమును ఈ రాత్రి మనం కంటిన్యూ చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి మాత్రం చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగు తెలియబడినో అదియు తెలియచేసిరి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమగును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసము భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి మేమందరము కలిసి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మరి నీ సేవకుడు మా సోదరుడు ఫిలిప్ అబ్రాం గారు మరి సాక్ష్యం ఇచ్చినట్లుగా కొన్ని నెలలు వారు ప్రార్థించి ఎదురు చూసిన
ఆ సమయము నాయన మరి నిన్న ఈరోజు దేవా మరి మేము ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు ఉండాలి నాయన. మీరు దిగి వచ్చి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడాలి. బొంగురుపోయిన నా స్వరం, తడబడుచున్న నా పెదవులు, నా ఆలోచన సమస్తము కూడా నీ వశములోకి తీసుకోండి. వ్యర్థమైన మాటలు రాకుండా ఆనాడు సింహాల నోళ్లను మూసినట్టు నా నోటిని కూడా మూసివేసి ఏ మాటలు అవసరమో ఆ మాటలే వినిపించండి. అయ్యా, రక్షణ పొందని వారు ఈ రాత్రి నిశ్చయముగా రక్షణ పొందుటకు సిద్ధపడాలి నాయన. ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే నిశ్చయముగా వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఒక్క ఆత్మన్న ఈ వర్తమానాన్ని అంగీకరించడానికి ఈ రాత్రి మీరు సహాయము చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ఈ కూటమి నిమిత్తము నీ బిడ్డలు ఎవరు ఎంత నాయన ప్రయాసపడ్డారో, ఆర్థికంగా ఆత్మీయంగా నాయన ప్రార్థనా పూర్వకంగా పరిచర్య ద్వారా ఎంతమంది సహాయపడ్డారో వాళ్ళందరినీ దీవించండి. మేమందరము నీ రాజ్యములో ఉండుటకు కావలసిన సిద్ధపాటు మాకందరికీ దయచేయండి. యేసుక్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమె. కూర్చోండి పిల్లరా. మంచిది. గత రాత్రి మనము ప్రారంభించిన అంశం ఏంటంటే ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు అనే అంశాన్ని మనం ప్రారంభించాం. మరి ఇప్పటికే సమయము ఇంచుమించు 9 కావస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలనే ఒక ఆశ ఉన్నప్పటికీ సమయము లేదు. అయినా ప్రాముఖ్యమైన మాటలు ఈ రాత్రి తప్పకుండా మనం వినబోతున్నాం. ఎందుకంటే ఈ బైబిల్ అంతా కూడా దేవుని యొక్క ఆలోచన, ఆయన ఏదైతే చేయబోతున్నాడో సమస్త కార్యాలను దేవుడు ఏం చేశాడంటే జగత్తు పునాదికి ముందే ఈ భూమి మీద మానవ జీవితంలో రాత్రి మనం విన్నాం. వారి యొక్క జీవిత కదలికలు, ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షణ పొందరు, అన్ని విషయాలు కూడా ఆయన జగత్తు పునాదికి ముందే చూసి ఆయన ఆలోచన అంతా కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన రాయించాడు. ప్రవక్తల ద్వారా ఏదైతే ఆయన రాయించాడో ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలను దేవుడు కూడా మానవుడిగా దిగివచ్చి ఆ ప్రవచనాలు ఎంత కష్టముగా ఉన్నప్పటికీ వాటిలో ఒక్కటి కూడా తప్పిపోకుండా వాటన్నిటినీ ఆయన నెరవేర్చి సిలువలో ఆయన అన్నాడు, ఆఖరి మాట సమాప్తమైపోయింది అన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ప్రవచనాలను యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన జీవితంలో ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేర్చాడో, ఎందుకంటే రాత్రి మీతో చెప్పాను ప్రియులారా, ఇది యుద్ధ భూమి. ఈ భూమి మీద సాతాను పిల్లలు భూమి మీద ఉన్నారు, దేవుని బిడ్డలు భూమి మీద ఉన్నారు. దేవుడి పక్షాన ఆయన బిడ్డలు పోరాడుతున్నారు, సాతాను పక్షాన వాడి పిల్లలు పోరాడుతున్నారు. చూడండి, ఈ లోకంలో యుద్ధాలు మనకు ఒక మాదిరి. గొడవలు వచ్చేది ఎవరికంటే ప్రధానమంత్రులకి గొడవలు వస్తాయి. ఆ గొడవల నిమిత్తం ఎవరు పోరాడతారంటే వాళ్ళ దేశాల పక్షాన వాళ్ళ సైన్యము పోరాడుతుంది, మన దేశ పక్షాన మన సైనికులు పోరాడతారు. అలాగే దేవుడికి సాతానికి జరుగుతున్న ఈ మహా గొప్ప సంగ్రామంలో, ఈ యొక్క యుద్ధములో
దేవుని పక్షాన ఆయన బిడ్డలు నిలబడ్డారు, సాతాను పక్షాన వాడి పిల్లలు నిలబడ్డారు. అందుకే చూడండి, యేసయ్య అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో, దేవుడు కూడా మానవుడుగా దిగివచ్చి ఒక మనిషి ఏ విధముగా భూమి మీద పోరాడాలి, ఎలా జయించాలి, జయించి ఎలా పరలోకాన్ని చేరాలనేటువంటి కార్యాలన్నీ కూడా ఆ దేవుడే మన కొరకు భూమి మీద చేసి అవన్నీ కూడా ముగించి మనకి మాదిరిగా మిగిల్చి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనం కూర్చుండనిచ్చేదను. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ మహా గొప్ప దేవుడు ఈ భూమి మీద తన పిల్లలతో కలిసి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఆయన ఏ విధముగా గెలిచాడో ఆయన పిల్లలు తప్పకుండా గెలుస్తారని బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు ప్రియులారా. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఈ రాత్రి తప్పకుండా మనకు సంబంధించిన కొన్ని ప్రవచన కార్యాలను, ప్రవచన వాక్యములను మనము కూడా తెలుసుకొని మన జీవితంలో తప్పకుండా వాటిని నెరవేర్చబద్దులమై ఉన్నాం. ఎందుకంటే చూడండి, మనకి ఎక్కడ చూసినా వాల్ పోస్టుల్లో కనపడతా ఉంటే సువార్త స్వస్థత మహాసభలు, సువార్త స్వస్థత మహాసభలు. సువార్త తేలికే ప్రియులారా, స్వస్థతలు కూడా మన వాళ్ళు ఇప్పుడు ఒరిజినల్గా చేయట్లేదు, హిప్నోటిజం నేర్చుకున్నారు. కొత్తలో నేను సేవ ప్రారంభించినప్పుడు ఒక పాస్టర్ గారు, బ్రదర్ మీరు వాక్యాన్ని భలే మాట్లాడుతున్నారు, నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం కానీ మీరు చదివి ముందు ఆ పుస్తకాన్ని మీ మీదే ప్రయోగం చేసుకొని ఒక గోడ దగ్గర నిలబడి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే మీరే కింద పడిపోతారు. అంటే మీ మీద మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత నీ భార్య పిల్లల మీద ప్రాక్టీస్ చేయండి, ఇలా పెడితే కింద పడిపోతారు. ఇది కానీ నువ్వు నేర్చుకుంటే వాక్యానికి నువ్వు చేసే ఆ టచ్లకి సేవ గొప్పగా అయిపోద్ది అన్నాడు. కొంచెం దెయ్యం ఏంటంటే అప్పుడప్పుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. సరే చూద్దాం, అసలు ఇది ఏంటో చూద్దామని ఆ పుస్తకం తీసుకొని పనిమాల గదిలో తలుపులు వేసుకొని ఒక్కడనే గోడకు నిలబడి ఆ పుస్తకం చదువుతున్నా. ఇంట్రొడక్షన్లో ఏముందంటే, ఒకప్పుడు దీన్ని ప్రభుత్వం ఈ యొక్క హిప్నాటిజం పుస్తకాన్ని అమ్మకం చేయకూడదని వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పుడు కింద పడి లెగవటం వల్ల చిన్న చిన్న రోగాలు పోతున్నాయి అంట. సపోజ్ బాగా తలనొప్పితో వచ్చాడు కూటానికి ఒకడు, వాడిని టచ్ అని కింద పడేసి కాసేపు తర్వాత లేపామనుకోండి, వాడు రిలీఫ్ అయిపోతాడు. ఎలా ఉంది ఇప్పుడు తలనొప్పి అంటే, అయ్యగారు కింద పడేసిన తర్వాత నాకు తగ్గిపోయింది. ఆ ఇంట్రొడక్షన్లో రాశారు ప్రియులారా. ఇదేదో బాగుందని చెప్పేసి ఇక ప్రాక్టీస్ మొదలుపెట్టా. చదువుతూ ఉండగా నమ్మండి, ఇది నిజం ప్రియులారా, ఒక రకమైన 7 రంగులతో కూడినటువంటి ఒక పొగలాగా నా పక్కన నిలబడి గిరగిర గిరగిర తిరుగుతూ ఉంది. నాకు భయం వచ్చేసింది. ఇక అది నాలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రియులారా. అమ్మో, ఈ పుస్తకం ఇక చదవకూడదు, దెయ్యమా వెళ్ళిపో అని చెప్పేసి ఆ పుస్తకం క్లోజ్ చేసి తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇచ్చేసా. బ్రదరు చదివావా అన్నాడు. నీకు దండం, నాకు ఇది అక్కర్లేదు. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సువార్త బోధించడం తేలికే. ఈరోజు స్వస్థతలు, డూపు స్వస్థతలు జరుగుతున్నాయి. నిజంగా దేవుని ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అయితే క్రైస్తవ్యం అనేది
కేవలం సువార్త బోధించి అద్భుతాలు చేయటం ద్వారా కాదు, కానీ బైబిల్లో మనము మన నిమిత్తము దేవుడు రాసినటువంటి అనేకమైనటువంటి చాలా ఉన్నాయి. కొన్ని ప్రవచనాలను మనము తప్పకుండా మన జీవితంలో మనము కూడా నెరవేర్చబద్దులమై ఉన్నాం. అందుకే చూడండి, యేసుక్రీస్తు, ఆయన గురించి 2-3 మాటలు, ఎందుకంటే మనకి సమయం లేదు. ఆయన సువార్త బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఒకరోజు ఆఖరిలో ఆయన ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చే సమయం వచ్చినప్పుడు ఆ రాత్రి ఆయన గెచ్చమనే తోటకు వెళ్ళి మరణమగునంతగా వేదనతో కన్నీటితో ఆయన చెమట బిందువులు రక్తముగా మారులాగున ప్రార్థన చేశాడని బైబిల్లో ఉంది. అందరూ వింటున్నారా పిల్లారా? ఎందుకంత ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే ఆయన జీవితంలో సువార్త బోధించేటప్పుడు ఆయన్ని మెచ్చుకున్నారు, అద్భుతాలు చేసేటప్పుడు ఆయన్ని మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను, ఆ రోజు ఆ ప్రవచనాలు ఎలా ఉన్నాయి అంటే చాలా కఠినముగా ఉన్నాయి. ఈ రాత్రి ఒక పెద్ద టెర్రరిస్ట్ను పట్టుకున్నట్టుగా నిన్ను వచ్చి వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఏం చేయాలని రాశాడు యెషయా. అందరూ వింటున్నారు? అసలు యెషయా ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటంటే, నిన్ను నీవే అప్పగించుకోవాలా. వాళ్ళు వచ్చి వెతుకుతూ ఉంటారు. మనందరికీ తెలుసు ప్రియులారా, ఆ రాత్రి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు, ఆ రాత్రి వాళ్ళకి అర్థం కాక వెతుకుతున్నప్పుడు యేసయ్య ఆల్రెడీ చెవు బాగు చేసి ఒక సైనికుడికి, ఆ తర్వాత పేతురు కత్తి తీసుకొని వరలో పెట్టుకో, కత్తి తీసుకునేవాడు కత్తితోనే చనిపోతాడని చెప్పి యేసయ్యే స్వయముగా వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఆయనే అడిగి, మీరు వెతుకుతున్న ఆ నజరేయుడైన యేసును నేనే, నన్ను బంధించండి, వాళ్ళను వదిలిపెట్టండి. చూశారా ప్రియులారా? ఆ విధముగా ఆయన గురించి ముందుగా ప్రవక్త రాశాడు. ఆయనే అప్పగించుకోవాలి. ఆయన ఎలా పట్టుకోవాలని రాశారంటే, అక్రమకారుల్లో ఒకడుగా ఆయన ఎంచబడతాడు. ఆయన ఒక పెద్ద బందిపోటును పట్టుకున్నట్టుగా కత్తులతో మరి కర్రలతో వచ్చి ఆయన్ని సంకెళ్ళు వేసుకొని తీసుకొని పోతారని చెప్పేసి ప్రవక్త రాశాడు. అది జరగాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ముఖం మీద ఊస్తారు, ఆయన మెదలకుండా ఊపించుకోవాలి. ఆ తర్వాత ఆయన్ని కాళ్ళతో తంతారు, ఆయన తన్నించుకోవాలి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, పెట్టించుకోవాలి. పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఆయన్ని అవమానపరుస్తారు, మౌనముగా ఉండాలి. కళ్ళకు గంత కట్టి ఆయన్ని కొట్టి, యేసు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను కొట్టిన వారి పేరేంటో చెప్పని అడిగినప్పుడు ఆయన మౌనముగా ఉండాలి. వింటున్నారా ప్రియులారా? ఆయనకు అన్యాయపు తీర్పు జరుగుద్ది, ఆయన మౌనముగా ఉండాలి. ఇవన్నీ యేసయ్యకి ముందే తెలుసు. చూడండి, ఒక మనిషి అక్కడ ఒకళ్ళు పట్టుకున్నారు అంటే, కొట్టబోతున్నారంటే మనం భయపడతామా లేదా? చెప్పండి ప్రియులారా. రాత్రి చెప్పా, నేను కూడా భయపడ్డాను. రాత్రి పిల్లలు అడిగారు, అది నేను పంపిస్తానని చెప్పాను. పంపిస్తాను ప్రియులారా. చూడండి, వారు నా మీద కేసు పెట్టి హైదరాబాద్ వస్తే చంపేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనము చూస్తున్నప్పుడు ఆయన కంప్లీట్గా రాత్రి ఏమయ్యాడంటే మానవుడైపోయాడు. దైవత్వం ఆయనలో లేదు. ఒక మనిషి ఏ విధముగా పరిస్థితులు తారుమారైనప్పుడు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధముగా భయపడిపోతాడో, కంగారు పడతాడో, అలాంటి పరిస్థితి యేసయ్యకు కూడా వచ్చింది. అందుకే ఆ రాత్రి ఆయన, తండ్రి ఈ గిన్నె, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అన్నాడా? ఎందుకంటే శ్రమలు ఆయనకి ఎదురుగా ఉన్నాయి. ఆయన చేతిలో ఆ యొక్క ప్రవక్తలు రాసిన ప్రవచనాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని
వాటిని నెరవేర్చాలంటే ఒక మనిషి ఎలాగైతే భయపడతాడో యేసుక్రీస్తు కూడా ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆయన అడుగుతున్నాడు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. మళ్ళీ ఏమన్నాడు? అయినను నీ చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ప్రార్థనా బలం వచ్చింది. నేను అనుకునేవాడిని, ఆయన దేవుడు కదా, ఆయనకెందుకో ఆ ప్రార్థనా బలం? మనకు మాదిరిగా చూపించాడు ప్రియులారా. ఈరోజు అది మనకు ఒక మాదిరిగా ఉందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ప్రియులారా, ప్రవక్తల యొక్క ప్రవచనములన్నీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా, అది కష్టమైన అవమానమైన, ఇంకొక ఆయన రాశారు, దావీదు రాశాడు, ఆయన అంగీని చీట్లు వేసి పంచుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఆయన్ని ఆ యొక్క అంగీని తీసివేసి ఆయనకు ఒక మసిగుడ్డ చుట్టి ఆయన్ని అవమానపరుస్తూ ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకి ముందే తెలుసు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు. వింటున్నారా పిల్లరా? సువార్త బోధించడం ఒక ఎత్తు, అద్భుతాలు చేయటం మరొకెత్తు, కానీ మూడవది ప్రవక్తలు రాసిన ప్రవచనాన్ని నెరవేర్చటం చాలా కష్టమైనది ప్రియులారా. అందరూ వింటున్నారండి? ఆయన జీవితంలో ఈ మూడవ పార్ట్ చాలా కష్టముగా ఉన్నప్పటికీ తప్పకుండా ఆయన ఏం చేశాడంటే దాన్ని తూచా తప్పకుండా ఒక్క చిన్న పొల్లు కూడా మిస్ అవ్వకుండా అన్నీ నెరవేర్చాడు. ఎప్పుడైతే ఆయన ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని నెరవేర్చాడో అప్పుడు సాతాను ఓడిపోయింది. చప్పట్లు కొట్టండి. మరణము ఓడిపోయింది ప్రియులారా. మరణం ఆయన్ని మింగింది. యోనాను చేప మెక్కినట్టుగా. యోనాను చేప మింగేటప్పుడు ఆకలితో మింగిందంట. మింగిన తర్వాత ఏం చేసింది? తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నినివే పట్టణం పోయి అక్కడికి ఎక్కేసి అమ్మయ్యా అనుకుందంట. అలాగే మరణం అనే సాతాను, మరణం అనే మహమ్మారి యేసయ్యను కూడా సంతోషముగా మింగింది ప్రియులారా. కానీ సమాధిలో దాచుకోలేకపోయింది. ఎందుకు? మనం అంటాం ఆయన దేవుడు కాబట్టి ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు అని మనం అంటాం. కానీ ప్రియులారా, ఈ కాలపు ప్రవక్త, నేను త్వరలో మీకు లేఖనాలతో చూపిస్తాను, ఒక మర్మం చెప్పాడు. ఆయన ఎందుకు మరణమును ఎదిరించి మరణమును గెలిచి తిరిగి లేచాడంటే ఆ మరణ బలము ఎక్కడ ఉందో తెలుసా ప్రియులారా? ఆ పునరుద్ధాన బలం ఎక్కడుందో తెలుసా? ఒకసారి చదవండి. పౌలు అంటున్నాడు, ఆ పునరుద్ధాన బలమును నేను కూడా చూడాలి, ఆ బలము నేను కూడా పొందాలంటున్నాడు. ఆయనే కాదు, ఈ రాత్రి ప్రియులారా ఆ పునరుద్ధాన బలమును మనం కూడా పొందగలమని దేవుడు ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో పంచుకోబోతున్నాడు ఆయన. చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక 10వ వచనం, ఏ విధము చేతనైనను. అందరూ వింటున్నారా పిల్లరా? అంటే యేసుక్రీస్తు మాత్రమే కాదండి, మృత్యుంజయుడు పౌలు కూడా దాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ విధము చేతనైనా మృతులలో నుండి ఒకరోజు నేను చనిపోవటం ఖాయం. కానీ చనిపోయిన తర్వాత నా యేసయ్య ఎలాగైతే లేచాడో, మరణమును గెలిచాడో, నేను కూడా లేగవాలా. ఆయన కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు పౌలు గారిది? ఎలాగోలాగా సేవ చేసి డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, భోగభాగ్యాలు అనుభవించాలనేది కాదండి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. పునరుద్ధానుడైన యేసయ్య మాత్రమే కాదు, కానీ నేను కూడా చనిపోతే తిరిగి లెగవాలి. లెగవగలడా? ఏమండి, లెగవగలడా? లేసే ఒక సూత్రం ఉంది ప్రియులారా. ఆ సూత్రాన్ని పౌలు గారే కాదు, ఈరోజు మనము కూడా పాటించగలిగితే
మనము కూడా లేస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానమైన అనుభవాన్ని నేను పొందాలి. వింటున్నారా ప్రియులారా? చూడండి, నాకే ఆశ ఉందంటున్నాడు ఆయన. మృతులలో నుండి నేను పునరుద్ధాన బలమును పొందాలి. పొందాలంటే ఏమవ్వాలి? ఆయన మరణ విషయములో సమానమైన అనుభవాన్ని నేను రుచి చూడాలి. అందరూ వింటున్నారా? అంటే ఇప్పుడు క్రీస్తులాగా మనము కూడా పోరాడాలా. హల్లెలూయా. ఆయనను చదవండి తర్వాత. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో. చూశారా పిల్లరా? ఇప్పుడు శ్రమలు ఎవరు కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడలా. అయ్యగారులు కూడా ఏం చెప్తున్నారు? దేవుడి దగ్గరికి వస్తే మీ శ్రమలన్నీ పోతాయి, దేవుడి దగ్గరికి వస్తే మీ బాధలన్నీ పోతాయి. కానీ కాల ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది నిజమైన బాప్తిసం పొందుతావో అప్పుడు నీవు ఒక సైనికుల్లాగా యూనిఫామ్ చేతబట్టి ధరించుకొని తుపాకీ దేవుడు నీ చేతికిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. నీ బాధలు, నీ సమస్యలు అన్నీ కూడా మొదలవుతాయి. కానీ అటు చెప్పట్లేదు వాళ్ళు. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడనగుట నేను కూడా సమానమైన అనుభవాన్ని పొందాలి. ఇది ఎవరైనా కోరుకుంటారండి? చదవండి. ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని. చూశారా ప్రియులారా? ఇప్పుడు ఏది ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పునరుద్ధానము పొందాడు, నేను కూడా పునరుద్ధాన బలమును పొందాలి. ఈ బలం ఎక్కడుంది? ఎక్కడుంది? వింటున్నారా పిల్లరా? ఇప్పుడు యేసయ్య కాబట్టి ఆయన తిరిగి లేచాడండి. మనం లేస్తామా? తప్పకుండా లేస్తాం. హల్లెలూయా. ఎందుకు ఆ పునరుద్ధాన బలము యేసయ్యలో ఎక్కడుందంటే పిల్లరా, ప్రవక్తలు రాసిన ప్రతి లేఖనాన్ని, ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. చప్పట్లు కొట్టండి. సమాప్తమైపోయింది, అన్నీ నెరవేర్చాడు ప్రియులారా. మరి రాత్రి మనకు సంబంధించిన కొన్ని ప్రవచనాలు మేము ముందు పెడతా, లేఖనములో చూపిస్తా, మేము కూడా నెరవేరుస్తామన్న వాళ్ళు చేతులెత్తండి ప్రియులారా. ఆడోళ్ళు అసలు ఎత్తట్లా చాలా మంది. మాకెందుకులేండి. ఎందుకంటే ప్రియులారా, ఆ పునరుద్ధాన బలము ఎక్కడుందంటే యేసయ్య గురించి ఎంతమంది ప్రవక్తలు ఆయన గురించి రాశారో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఆయన నెరవేర్చాడు. కాబట్టి దెయ్యము ఆయన్ని మింగింది కానీ దాచుకోలేక బయటకు వదిలేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, ఒకవేళ మనం చనిపోతే, ఎందుకంటే మన కాలంలో దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. చెప్పమంటారా? దేవుడు మనకిచ్చిన ఆఫర్ ఆఖరిలో ఉన్న మనకు ముందున్న కాదండి ఆఫర్ అది. ఇప్పుడు ఈ చివరి కాలములో, లవదిక కాలములో, 7వ సంఘ కాలములో 7వ వాడు హానోకు ఎలాగైతే మరణము చూడకుండా కనురెప్పపాటులో వింటున్నారా మార్పు చెంది ఎలాగైతే వెళ్ళిపోయాడో, హల్లెలూయా, ఈ కాలములో ఉన్న దేవుని పిల్లమైన మనము కూడా మన ముందు చనిపోయిన వారందరూ లేస్తారు. మనము కనురెప్పపాటులో మరణము చూడకుండా, మనకి సమాధి కార్యక్రమం జరగకుండా కనురెప్పపాటులో మనమందరము మార్పు చెంది మనకంటే ముందు చనిపోయిన వారు వాళ్ళు ఆల్రెడీ లేస్తారు. వాళ్ళకి సమాధి కార్యక్రమాలు జరిగినాయి, మనకు జరగదు. కనురెప్పపాటులో మార్పు చెంది వారితో కూడా మనము కలిసి యేసయ్యని మధ్యాకాశములో కలుసుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ కాలములో ఉన్న వారికి దేవుడిచ్చిన గొప్ప ఆఫర్ ఏంటంటే ఆయన బిడ్డలమైన మనకి సమాధి కార్యక్రమం జరగదు.
ఎందుకంటే తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంది చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. త్వరగా ప్రియులారా, కాఫర్ అది సహోదరులారా, అది ఇంకా ముందు క్రీస్తునందుండి అనే కాడి నుంచి చదవండి ప్రియులారా. 14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని. అందరూ వింటున్నారా పిల్లరా? అంటే యేసునందు నిద్రించిన వాళ్ళు ఇది ఒక స్పెషల్ గుంపు. అందరూ వింటున్నారా? రాత్రి చెప్పాను మీకు, ఇశ్రాయేలీలు అన్యులు గుర్తొచ్చిందా? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులు ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు ఎప్పుడైతే బిగ్గరగా కేక వేసి సమాప్తమైందని తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో ప్రియులారా, ఆయన రక్త సంబంధులు అందరూ కూడా నీతిమంతులు లేచారు. చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్త 27:51. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ప్రియులారా. ఎందుకంటే ఎత్తబాటులో ఒక గుంపు వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర రెండుగా పైనుండి కిందికి చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. రాత్రి చెప్పుకున్నాం మనం, సృష్టి యావత్తు ఆ మరణాన్ని చూడక ఏమైపోయింది? కలవరం అయిపోయింది. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు మన పాపాలు, వింటున్నారా? ఇంకా మనం పుట్టలేదు, అప్పటికి పుట్టామా అండి? చూడండి, దేవుడు ఈ సృష్టినంతా చేసిన తర్వాత అప్పుడు మానవుణ్ణి చేశాడు. ఆమేన్. మనం ఇల్లు కూడా అంతే కదా, అన్నీ కట్టుకున్న తర్వాత, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు గృహప్రవేశం చేస్తాం. ఆమేన్. అలాగే దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా ఆయన నోటి మాటతో సృష్టించి ఆ తర్వాత ఆయన పోలికలో మానవుణ్ణి చేశాడు. ఆమేన్. అలాగే ప్రియులారా, మనం ఇంకా పుట్టలా, మనం ఇంకా భూమి మీదకి రాలా, పాపాలే చేయలా. కానీ మనము భూమి మీదకి వచ్చి చేయబోయే పాపాలన్నిటికీ దేవుడు ఆయన మీద ఆ పాపాలన్నీ మన స్థానములో ఆయన చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి పిల్లారా. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఎందుకంటే మన శిక్ష అంతా మనం భూమి మీదకి రాకముందే మనము చేసే వ్యభిచార కార్యాలు, మనము చేసే పాపాలన్నీ కూడా ఆ దేవుడి మీద ఆయనే మోపుకొని సిలువలో మరణించినప్పుడు, వింటున్నారా, మన పాపాలకి క్షమాపణ జరిగిపోయింది. రాబోయేవాళ్ళం పాత నిబంధన భక్తులు ఆదాం మొదలుకొని సిలువలో దొంగ, వింటున్నారా, అప్పటి వరకు చనిపోయిన నీతిమంతులందరూ కూడా సమాధులు తెరవబడి బయటకు వచ్చేశారు. వచ్చారా? ఈ కాల ప్రవక్త అంటాడు, రేపు 1000 ఏళ్ల పాలనకు అది ఒక రిహార్సల్ అన్నాడు. చూడండి, డ్రామాలు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? రిహార్సల్ వేస్తారు. సినిమాలు కూడా అంతే. డైలాగ్, దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను ఏమన్నానంటే, నా యేసయ్య నేను చనిపోయిన తర్వాత ఆయన నన్ను ఈ భూమి మీద నా దేవుడు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యములో ఎవడు చచ్చిపోడు, ఆ రాజ్యములో ఎవరు కూడా రోగాలు ఉండవు, ఆ రాజ్యములో ఎవడు ముసలాళ్ళు ఉండరు. అందుకోసము నేను ప్రార్థన చేస్తున్నా. సరేరా రవిగా వాళ్ళ సంబోధనలు భలే ఉంటాయి. దేవుడు వాళ్ళని దీవించునుగాక. అరే, బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళని యేసు ప్రభు తప్ప ఎవరినన్ను ఒకళ్ళు చూపిస్తావా అంటారా అన్నాడు. ఒకళ్ళేంటయ్యా, చాలామందిని చూపిస్తా అన్నా. రే, మాట తప్పకూడదు రే అన్నాడు. ఎందుకంటే బైబిల్ వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి అర్థం కాదు పాపం. బైబిల్ నా దగ్గరే ఉందిరా,
ఏ అధ్యాయం ఏ వచనం చదవమంటావు చెప్పు అన్నాడు. నేను మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం చదువు అన్నాను. చదివి అంటున్నాడు, రే సచ్చినోళ్ళు లేస్తే మనుషులు అంటావేంట్రా, వాళ్ళు దెయ్యాలు కదా అంటున్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో చనిపోయిన వారు లేస్తామంటే వింటున్నారా, వాళ్ళ దృష్టిలో దెయ్యాలు. ఇప్పుడు యేసయ్య లేచినప్పుడు కూడా అందరూ వింటున్నారా, పాపం భూతం అనుకున్నారు వాళ్ళు. యేసయ్య అన్నాడు, నాకున్నట్టు భూతానికి కాళ్ళు చేతులు ఉండవు, నేనే మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని తిని మీకు నేను చూపిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగా. అప్పుడు నేను చెప్పా, నా యేసయ్య లేచి ఆయన తిన్నాడు, ఆయన తాగాడు, మా పితరులు పాత నిబంధన భక్తులు లేచారు. హల్లెలూయా. రేపు మళ్ళీ ఈ భూమి మీద 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన. మీ దృష్టిలో దెయ్యాలనుకో భూతాలనుకో, వింటున్నారా ప్రియులారా? కాబట్టి రాత్రి వీళ్ళందరూ లేచారు, 40 రోజులు భూమి మీద తిరిగారో లేదా? దీని గురించి చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అబ్రాహాము అడిగాడంట యేసు ప్రభుని, ప్రభువా ఈ భూమి మీద మేము చేసిన కార్యాలు, మేమున్న ప్రదేశాలు ఒకసారి చూడాలనిపిస్తుంది, మీరేమంటారు ప్రభు అంటే, 40 డేస్ నా ప్రోగ్రాం భూమి మీద, ఈ 40 రోజులు మీరు ఎక్కడన్నా తిరిగి రండి పోండి అన్నాడు అంట. అప్పుడు అబ్రాహాము విశ్వాసులు అందరినీ తీసుకొని, దేవునికి స్తోత్రం కలుగును కాక, శారమ్మని తీసుకెళ్ళి అంటున్నాడు, శారా ఈ చెట్టు కిందే నువ్వు అబద్ధం ఆడావు గుర్తుందా అన్నాడంట. యేసయ్య ఇక్కడే కూర్చున్నాడు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనానికి తీసుకెళ్ళాడంట శారమ్మని. గుర్తుందా శారా? ఆయన ఇక్కడే కూర్చున్నాడు, నువ్వు 3 మానికలు పిండి తీసుకొని రొట్టెలు చేశావు, మాంసం చేశావు, ఆయన తిని తాగి శారా ఎక్కడన్నప్పుడు పిల్లలు పుడతారంటే నువ్వు నవ్వావు, గుర్తుందా? ఇక్కడే నువ్వు నవ్వింది. దావీదు అంటున్నాడంట, గొల్యాతును కొట్టింది ఇక్కడే నేను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 40 రోజులు వాళ్ళకి ఎట్టుందంటే పిక్నిక్ లాగా ఉంది. అన్ని తిరిగి సంసోను, ఓ బారాకు, వీళ్ళందరూ కూడా ప్రియులారా వింటున్నారా, అవన్నీ తిరిగి ఆనందించారు. తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత యేసయ్య వారిని తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళి మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ ఎవరంటే మనమే. చప్పట్ల కొట్టండి. ఇప్పుడు భార్య వెళ్ళిపోబోతుంది, దేవునికి స్తోత్రంగా. పరలోకమే నీకు రాజ స్వాగతం పలకబోతుంది ప్రియులారా. ఆ పెద్దలు, కోట్ల కొల దూతలు, పాత నిబంధన భక్తులు, రక్త సంబంధులు అందరూ కూడా నువ్వు వస్తుంటే వధువా, వరుడు కూడా లేచి నిలబడతాడు. అందుకే పెళ్లిలో పెళ్లి కొడుకు కూడా నిలబడతాడు. సెకండ్ మనది, మూడోది మళ్ళీ ఇశ్రాయేలీయులు 1,44,000 మంది. అందుకే ఎత్తబాటులు 3, ఒకటి అయిపోయింది, రెండోది మనది, మూడోది మళ్ళీ ఇశ్రాయేలు. ప్రియులారా వింటున్నారా? కాబట్టి ప్రియులారా ఇప్పుడు చూడండి, ప్రవచనాల దగ్గరికి మనం వస్తున్నాం, ఓకేనా? మన గురించి మనము చేయవలసిన కొన్ని ప్రవచనాలను దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. వాకుండా తెలుసుకోవాలి, వాటిని మన జీవితంలో నెరవేర్చాలి. ఇందాక అడిగాను, రెడీయేనా? రైట్. దేవుని ప్రణాళిక అనేది ఎప్పుడైతే చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే తప్పకుండా దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆమేన్. ఆ ప్రింట్ ప్రకారంగా ఇంజనీరు ఆ బిల్డింగ్ను కట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాల, ఏమి తేడా ఉండకూడదు. అలాగే దేవుడు కూడా ఒక ప్లాన్ తయారు చేశాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్లాన్ తయారు చేసి పరలోకానికి ఎలా వెళ్ళాలో అపోస్తుల చేతిలో పెట్టాడు. చదవండి ఒకసారి. ప్లాన్ ఆయన తయారు చేశాడు. యెషయా గ్రంథం, అది కూడా ప్రణాళికే, అది కూడా ప్రవచనమే. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనములో మనము చూస్తున్నప్పుడు, త్వరగా ప్రియులారా, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించుము, శిష్యులకు అప్పగింపుము.
ఇప్పుడు యేసయ్య ప్లాన్ గీసి ఎవరి చేతిలో పెట్టాడండి? పిడి సుందరరావు చేతిలో కదా? ఊరికే మనం అనుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మత నాయకులు ప్రియులారా. మనం ఎప్పుడు కూడా వాళ్ళనే ఫాలో అవుతాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుడు బైబిల్లో రాసిన స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. ఆ ప్రవచనం మీద నువ్వు లక్ష్యం పెట్టాలి. అప్పుడు నువ్వు తప్పకుండా జయిస్తావు. ఆమేన్. కాబట్టి ఆయన ప్లాన్ తయారు చేసి ఈ యొక్క పాత నిబంధన భక్తుల్లో ఆ యొక్క 12 మంది శిష్యులకి ఆయన సువార్తను ముద్రించి శిష్యులకు అప్పచెప్పాడు. ఓకేనా? ఆ తర్వాత మలాకి ఒక ప్రవచనం రాశాడు. త్వరగా చదవాలి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. త్వరగా ప్రియులారా, మీరు దయచేసి కొత్త వాళ్ళు రాసుకోవాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకూడనట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం ప్రియులారా. మలాకి అక్కడ తేటగా రాసి పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనాన్ని మీరు కొత్తోళ్ళు రాసుకోవాలి. వింటున్నారా? ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడో కూడా బైబిల్లో రిఫరెన్స్లు నేను మీకు చూపించినప్పుడు దాని గురించి మీరు ఆలోచించాలి. ఆ ప్రవచనాన్ని మీ జీవితంలో నెరవేర్చాలి. ఇప్పుడు చూడండి, కామన్గా ప్రియులారా, ప్రవక్తలు ఎప్పుడు వస్తారంటే ఆయన పిల్లలు చెడిపోయినప్పుడు వస్తారు. అందరూ వింటున్నారండి? రాత్రి చెప్పాను ప్రియులారా, క్రైస్తవ్యం అంటే ఇతర దేవుళ్ళ గురించి మనము చెడ్డగా మాట్లాడటం కాదు. మన దేవుడు గొప్పోడు, వాళ్ళ దేవుళ్ళు తప్పుడోళ్ళు అని మాట్లాడటానికి కాదండి. దేవుడు మనకి బైబిల్ ఇచ్చింది. మనము ఈ భూమి మీద వాక్యముతో మన జీవితాలు సరిదిద్దుకొని ఆయన పిలిచినప్పుడు పవిత్రులుగా మార్చబడి ఆయన్ని మధ్యాకాశములో కలవాలి. వింటున్నారా? డిబేట్లు పెట్టుకొని ఛాలెంజ్గా తొడలుగొట్టి నీదా నాదా తెలుసుకుందాం రండి అని చెప్పుకునేది కాదు క్రైస్తవ్యము. నేను అందుకే చాలామంది డిబేట్లకు నన్ను పిలిచినప్పుడు నేను రానంట. ఎందుకంటే డిబేట్ అనేదే ఒక ఫైటింగ్ లాంటిది. ఫైటింగ్ వెళ్ళేవాడు ఓడిపోవాలని వస్తాడా? వాడు ఏదో ఒక రకంగా తమ్మిడి చేసి గెలవాలని చూస్తాడు. గెలిచినోడేమో ఆనందిస్తాడు, ఓడిపోయినోడికి ఏమొచ్చింది? నేను ఓడిపోయా, గెలిచినోడిని చంపేయాలి. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేము ఒకరిని ఎస్పీఎల్గా నిలబెడితే, వింటున్నారా, ఆడు ఓడిపోయాడు. ఇక ఆ రాత్రి నాకు మందు పోపించారు మా వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి ప్రియులారా, మా నాన్నగారు సారా ఇంట్లో పెట్టేవాడు తీసుకొచ్చి. 8వ తరగతి నుంచి మొదలుపెట్టా. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ తీసుకొని, అప్పుడు క్వార్టర్ బాటిల్ 7 రూపాయలు 10 రూపాయలు ఉండేది. సగం క్వార్టర్ పొద్దున్నే తాగేవాడిని, సగం క్వార్టర్ సాయంత్రం తాగేవాడిని. అది చాలకపోతే గంజాయి పొట్లాలు తాగేవాడిని. 2 రూపాయలు అప్పుడు గంజాయి పొట్లం. వింటున్నారా? ఇక నాకు ఫుల్గా మందు వేపించాడు. ఓడిపోయినాడు. బాబాయ్ వాడిని కొట్టాలా? వింటున్నారా పిల్లారా? కాబట్టి ఈ పోటీలు అనేది తప్పని మన ప్రవక్త చెప్పాడు. అందుకే యేసయ్య ఎవరిని పోటీ పడి గెలవాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళలేదు. వింటున్నారా? మన ప్రవక్త కూడా నేను పరిచయం చేస్తాను పిల్లారా, లేఖనాలతో కొత్తోళ్ళకి చెప్తున్నా. ఆయన ఎక్కడా కూడా డిబేట్లకు వెళ్ళలేదు, ఎవరిని కూడా అవమానపరచలేదు, ఎవరిని కూడా తిట్టలేదు, అందరినీ ప్రేమించాడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ మలాకి ప్రవక్త ఏం చేశాడంటే, మొదటి రాకడలో, అందరూ వింటున్నారా? అంటే 2 రాకళ్ళ గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. మళ్ళీ చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన
ఆ మహాదినము ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది ప్రియులరా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం ఇది. ఓకేనా? అయితే ఇక్కడ ఈ తెలుగు తర్జుమాలో భయంకరమైన ఒక తప్పు జరిగింది. దీన్ని కొంచెం ఇంగ్లీష్లో చదువుదాం. దయచేసి ఇంగ్లీష్లో చదువుదాం. తీసిన వాళ్ళు ఒకసారి చదివితే ప్రియులరా. మలాకి Behold, I will send you Elijah, the prophet before the coming of the great and dreadful day of the Lord. చూడండి, అండనే మాట ఎప్పుడు వాడతాం మనం? ఇద్దరు వ్యక్తుల గురించి లేక రెండు కార్యాల గురించి చెప్పేటప్పుడు ఆయన మరియు ఈయన అని మాట్లాడతాం. అర్థమవుతుందండి? ఇక్కడ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడాడు దేవుడు. దాన్ని మనోళ్ళు తెలుగులో ఏం చేశారంటే భయంకరమైన ఆ మహాదినము అని రాశారు. అంటే తెలుగు ఉల్టా ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఏంటి? గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్. గ్రేట్ అంటే గొప్ప. అందరు వింటున్నారా? గ్రేట్ అంటే గొప్ప. ఆయన చాలా గ్రేట్ మ్యాన్ అండి, గొప్ప మనిషి. ఆమేన్. ఇక్కడ చూడండి, గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్, గొప్ప మరియు భయంకరమైన. అంటే యేసయ్య రాకడలు రెండు ప్రియులారా. అందరూ ఆమేన్ అంటారా? గొప్ప దినము, దేవుడు మానవుడుగా పుట్టటం ప్రపంచానికి అది గొప్ప దినము. చప్పట్లు కొట్టండి. చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగును చూశారు. అంటే దేవాతి దేవుడే మానవుడుగా ఈ లోకానికి రావటం అది గొప్ప దినము. ఆమేన్. ఆ గొప్ప దినానికి ముందు ఏలియా రావాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆ గొప్ప దినానికి ముందు ఏలియా రావాలి. ఆ భయంకరమైన దినం అంటే ఏంటంటే త్వరలో ఈ ప్రపంచం భయంకరమైనటువంటి అణుబాంబులతో, వింటున్నారా, మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది. వధువు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి చెప్పాను కదా ప్రియులారా, ఈ ప్రపంచమే అగ్ని గంధకాలతో కాలి బూడిది కాబోతుంది. అది భయంకరమైన దినం. యేసయ్య గొర్రె పిల్లగా వచ్చాడు, అది గొప్ప దినం. ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం కూడా మరణాన్ని ఎదుర్కోబోతుంది. అణుబాంబులు పేలబోతున్నాయి. ఈ ప్రపంచమే కాలి బూడిద కాబోతుంది. అది భయంకరమైన దినం. గుర్తుపెట్టుకుంటారా? అయితే ఈ రెండు దినాలకు ముందు ఏలియా ప్రవక్త రావాలి. హల్లెలూయా. ఇందాక నేను చెప్పా, ప్రవక్తలు ఎప్పుడు వస్తారంటే ఆయన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆయన బిడ్డల్ని దేవుడు సరిదిద్దుకోవడానికి ప్రవక్తల్ని పంపుతాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందరూ వింటున్నారా? అన్యులు తప్పు చేస్తే దేవుడు పట్టించుకోడు. ఆమేన్. దేవుని పిల్లలు ఎప్పుడైతే ఆయన ఎన్నుకున్న వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తల్ని పంపిస్తాడు. అందుకే చూడండి, ఏలియా ఆత్మను దేవుడు భూమి మీద, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఇది ఒక ప్లాను, దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏలియా మోషేలు ఎవరంటే దేవుని సన్నిధిలో ఉండే బాడీ గార్డులు. వింటున్నారండి? నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు ఢిల్లీలో జనరల్ దగ్గర బాడీ గార్డుగా ఉన్నా ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు. ఆయన ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. ఆయన పార్లమెంట్కి వెళితే రాజీవ్ గాంధీ మీటింగ్ జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళేవాడిని. నేను అనుకునేవాడిని, దేవుడా నన్ను రాజులతో కూర్చోబెడుతున్నావు, నువ్వు
ఎందుకంటే ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత రక్షణ తీసుకున్నాను ప్రియులారా, బాప్తిసం పొందాను. నా సాక్ష్యం ఎప్పుడేం చెప్పొచ్చులేండి. ఇక అన్ని మార్పు చేసుకొని దేవుల్లో ఎదుగుతున్నప్పుడు నేను ఆయనకి బాడీ గార్డుగా ఉన్నాను. దేవుడు కూడా 2 బాడీ గార్డులు ఉన్నారు. చప్పట్లు కొట్టండి. దేవుడు ఎక్కడికి కదిలితే వాళ్ళు అక్కడ ఉంటారు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం త్వరగా ప్రియులారా 2 వాక్యాలు మీ ముందు పెట్టి నేను ముగించబోతున్నాను త్వరగా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 12 4:12 అండి. 2 బంగారపు కొమ్ములలో నుండి 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించి ఒలివ చెట్లకున్న, చూడండి 2 చెట్లున్నాయి ప్రియులారా దేవుని సన్నిధిలో. 14వ వచనం మాత్రం చదవండి త్వరగా, ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి చాలా స్పీడ్ గా మనం వెళ్ళాలి. అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు. ఎవరు వీళ్ళిద్దరంటే? మోషే ఎలియా. పేర్లు లేవుగా గారు అంటారు మీరు. మనోళ్ళు భలే క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. వీరిద్దరు సర్వలోకనాథుడు మోషే ఎలియా ఇద్దరు కూడా సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిలో నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. ఎవరండి వీళ్ళిద్దరు? మోషే ఎలియా. చదవండి వీళ్ళిద్దరు ఎక్కడున్నారో. మత్తయి సువార్త 17వ అధ్యాయము త్వరగా. ఎందుకంటే యేసయ్య ఒకరోజు ఆయన విశ్వరూపాన్ని చూపిద్దామని పేతురుని, యోహాన్ని, యాకోబుని ఆ కొండ మీదకు తీసుకొని వెళ్ళినప్పుడు ఈ బాడీ గార్డులు ఇద్దరు కూడా అక్కడ కనపడుతున్నారు. మత్తయి సువార్త 17 త్వరగా. అప్పుడు 6 దినములైన తర్వాత పేతురు, యోహాను, యాకోబును యేసయ్య వెంట పెట్టుకొని చదవయ్యా. ఎన్నో వచనం? 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియా వీళ్ళిద్దరూ కూడా వారికి కనబడి దేవుడు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, బైబిల్ చెప్తుంది. మళ్ళా వీళ్ళిద్దరూ ఆఖరిలో వస్తారు. వింటున్నారా? ప్రకటన 11:3 ఒకసారి చూడండి త్వరగా. వీళ్ళ గురించి రాత్రి కొన్ని ప్రవచనాలు ఉండే ప్రియులారా బైబిల్లో, తప్పకుండా మనం వాటిని తెలుసుకొని తీరాలి. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. 2 సాక్షులు అంటే ఎవరు? ఆయన దగ్గర ఎప్పుడు నిలబడి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిలో తైలము పోసే 2 బాడీ గార్డులు. అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకున్న వారై 1260 దినం అనగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు కిందాక నేను చెప్పాను ప్రియులారా. అందరూ వింటున్నారా? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలుని పాత నిబంధన భక్తులు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత రెండోది మనది. ఆ తర్వాత 1,44,000 మందికి ఆ 2 సాక్షులు మోషే ఏలియాలు వచ్చి వాళ్ళు 3.5 సంవత్సరాలు సువార్త బోధిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే దేవుని ప్రజలు ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడు ప్రవక్తలు వస్తారు. ఆమేన్. అయితే వీళ్ళిద్దరిలో దేవుడు ఏలియా ఆత్మను 5 సార్లు వాడుకోవటానికి ఆయన ఒక ప్లాను కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు అండి? గుర్తుపెట్టుకోవాలి, 5 సార్లు. నంబర్ 1, ఇశ్రాయేలీయుల నాయకుడి ద్వారా ఎప్పుడైతే చనిపోయారో, ఆహాబు అనేవాడు యెజబెల్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఇజ్రాయెల్ దేశమంతా కూడా నాశనం అయిపోయిందో అప్పుడు ఏలియా వస్తున్నాడు. వచ్చాడా? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాకుండా రాబోయే కాలములో మంచు వర్షము పడదు. వచ్చాడా? వచ్చాడు. ఇశ్రాయేలుని శపించాడు. ఆ తర్వాత ఆయన అగ్ని రథాల మీద ఆ యొక్క దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ తర్వాత ఆయన ఆత్మను దేవుడు ఎలీషా మీద పెట్టాడు. దయచేసి ఈ మాటలు ప్రియులారా